ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. అది రాయండి, మీ ఇష్టం అది. ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి. మీరు ఏదేదో కట్ చేసి ఏదేదో యాడ్ చేసి క్రియేట్ చేసి దయచేసి నా గురించి రాయొద్దండి. అది ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు టీ స్టాల్ బాయ్ చెప్పిన మాట మార్చేసిన ఏయో యూట్యూబ్ లో ఇష్టం వచ్చినట్టు రాశారు. ఏంటది అసలు? బిగ్ న్యూస్ ఏమో టీ స్టాల్ బాయ్ మాట మార్చేశాడు, ఏబిఎన్ టీవీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో రాసుకున్నారు. సార్ నేనేం మాట్లాడతాను సార్? ఎస్ఐ గారు అమ్మడు వచ్చారు, నేనేం మాట్లాడతాను చెప్పండి? నేనేం మాట్లాడాలి ఎస్ఐ గారితో? పాస్టర్ గారితో ఏం మాట్లాడాలి? నాకు టీ ఇచ్చినప్పుడు ఫేస్ మాత్రమే, మాస్క్ తీశాడు, ఫేస్ మాత్రమే, మేసాలు లేవు. ఇక్కడ నుంచి ఇలా కడుక్కుంటారు కదా, మాస్క్ ఉంటది, ఆ మాస్క్ ఇలా అన్నారు, అర్థమైందా? ఫేస్ కడుక్కున్నారు. ఈ మీసాలు ఈ గడ్డం ఏమి కనిపించలా నాకు. టీ ఇచ్చాను, ఇలా లెఫ్ట్ లోంచి తీసుకున్నారు, 2 సిప్పులు టీ తాగాడు అంతే. నేను ఇచ్చింది ఇంకా అమౌంట్ ఏమి ఇవ్వలేదు. ఎస్ఐ గారు తీసుకొచ్చారు. మిగతా స్టోరీ మొత్తం ఆల్రెడీ మీకు రిపీట్ చేశాను. ఇది రిపీట్ చేయడం నా వల్ల కాదండి. ఇంకా దయచేసి ఏబిఎన్ వాళ్ళు, న్యూస్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, ఏ న్యూస్ అయినా సరే దయచేసి నా గురించి రాంగ్ గా రాయొద్దు ప్లీజ్. అదే చెప్పాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను, జరిగినట్టు ఎగ్జాక్ట్ టైం కూడా చెప్పాను. 30-35 నిమిషాలు నేను ఉన్నాను, చూశాను, ఇలా కట్టాను. ఇంకా క్లియర్ గా కావాలంటే ఆ బుల్లెట్ బండి యొక్క సైడ్ కి ఉంటది కదా, పిన్ ఉంటది కదా, దాన్ని చెక్ చేయండి. నేను కట్టిన దారం ఉంటుంది, అదేనండి నేను చేసింది. ఇంకా అంత మించి ఇంకేం లేదు. నా మీద రూమర్స్ ఏమి రాయొద్దు దయచేసి. ఇంకా కావాలంటే ఆ వీడియోస్ ఓపెన్ చేసి, కెమెరాలో ఉన్న వీడియోస్ రికార్డ్స్ ఓపెన్ చేసి, సీసీ కెమెరాలో ఉన్న రికార్డ్స్ చూసి అప్పుడు మాట్లాడండి. ఇంకేమైనా ఉంటే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇంకంతే అండి. దయచేసి నా మీద రూమర్స్ రాయొద్దు న్యూస్ వాళ్ళు ప్లీజ్. దయచేసి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ గా అడుగుతున్నా.